వాటర్ బాటిల్ అందరూ ఎదురుగా పెట్టుకోండి. ఎదురుగా పెట్టుకొని మీరు మీలో ఉన్న నెగిటివ్ ఏమైనా ఉందంటే రెడ్ పెన్తో ఒక పేపర్లో రాసేయండి సార్. మీలో నెగిటివ్ ఉంటాయి కదా, నేను చేయలేను, నా వల్ల కాదు అని నెగిటివ్ ఉంటాయి కదా, నెగిటివ్ ఒక 3 రాయండి చాలు, మినిమం 3. నాలో ఉన్న నెగిటివ్ని బ్లాక్స్ రిమూవ్ చేస్తున్నాను అని చెప్పుకుంటూ రాయండి. డబ్బును కొంతమంది నా దగ్గరికి రాదు అంటారు, మీలో నెగిటివ్ ఏమున్నా రాసేయండి సార్. నెగిటివ్ని రాసేయండి. మనీ బ్లాక్స్, నేను సక్సెస్ అవ్వాలి, ధనవంతుని అవ్వాలంటే చాలా కష్టపడాలి అనుకుంటారు చాలా మంది. ఓకే, నాకు ఆ కోరిక నా దగ్గరికి రాదు. ఓకే, నాకు చదువు లేదు. నా కోరికలు మేనిఫెస్ట్ అవ్వాలి చాలా సమయం పడుతుంది. అలాంటివి రాసుకోండి సార్. నెగిటివ్ని రెడ్ పెన్తో రాసేయండి. 3 నెగిటివ్స్ని రాసుకోండి. ఈ పౌర్ణమి నుంచి అమావాస్య లోపల ఆ నెగిటివ్ మొత్తం జీరో అయిపోవాలి. సో రేపటి నుంచి చంద్రుడు తగ్గుతూ పోతాడు కదా, ఈరోజు ఫుల్ మూన్, అమావాస్య వచ్చేసరికి జీరో అయిపోతాడు చంద్రుడు. మీలో నెగిటివిటీ కూడా బ్లాక్ అయిపోవాలి. మీ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా రాసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ ఏదైనా బాడీ పార్ట్ పెయిన్ ఉన్నా, మీరు ఏదైనా రెగ్యులర్గా బాధపడుతున్నా, బయటికి పంపించేస్తున్నాను అన్నట్టుగా రాసుకోండి. ఫీల్తో రాయండి, ఇంటెన్షన్తో రాసుకోండి. పవర్ఫుల్ రెమెడీ సార్ ఇది, రిచువల్. పౌర్ణమి నుంచి అమావాస్య లోపల మీ సమస్య అనేది తీరిపోతుందని నమ్ముతూ రాయండి. ఆ ప్రాబ్లం మీది కాదు, యూనివర్స్కి ఇచ్చేశాను నమ్మండి. ప్రాబ్లం మీది కాదు, యూనివర్స్కి ఇచ్చేశాను అని నమ్మి రాయండి. మీరేం రాస్తున్నారో విశ్వం చూస్తుంది, పంచభూతాలు చూస్తున్నాయి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలకు తెలుస్తున్నాయి మీరేం రాస్తున్నారు. పంచభూతాల్లో రికార్డ్ అయిపోయింది. ఆ ప్రాబ్లం మీది కాదు, యూనివర్స్కి ఇచ్చేశారని నమ్ముతూ రాయండి. 3 బ్లాక్స్. మీ మీద మీకు నమ్మకం లేకుండా ఉంటుంది కదా, ఆ నెగిటివ్ అనేది రాసేయండి సార్. రాశారు అందరూ? ఎస్, లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి దాన్ని. లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి మీకు. ఎస్, రిలాక్స్. నెగిటివ్ని లెట్ గో చేసేసానని మీకు మీరే చెప్పుకోండి. నెగిటివిటీని లెట్ గో చేశాను. ఎస్, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఎందుకు నా సక్సెస్ ఆపుతున్న వాటినన్నీ బయటికి పంపించేసాను. ఆల్ ఈజ్ వెల్, ఇప్పటి నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది అని ఫీల్ అవ్వండి. స్ట్రాంగ్ ఇంటెన్షన్ తీసుకోండి. ఇప్పటి నుంచి నాకు అంతా మంచి జరుగుతుంది, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మంచి జరుగుతుంది నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్, ఐ లవ్ మై సెల్ఫ్. స్ట్రాంగ్ ఇంటెన్షన్ తీసుకోండి, నేను సక్సెస్ కాబోతున్నాను అని. పక్కన పెట్టేసి స్ట్రాంగ్ ఇంటెన్షన్ తీసుకోండి. ఎస్, గ్రాటిట్యూడ్ రాయండి సార్. అది ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. పేపర్ని గ్రాటిట్యూడ్ అదే పేపర్లో రాయాలా సార్? లేదు సార్, వేరే పేపర్. నోట్స్, రెగ్యులర్ నోట్స్ ఉంది కదా, 21 డేస్ ఛాలెంజ్. ఓకే. 21 డేస్ ఛాలెంజ్ రాసుకోండి. ఫస్ట్ 3 లైన్స్ ఇంటెన్షన్తో మీకు మీరే చెప్పుకోండి. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఎస్, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను. విత్ పాజిటివ్ ఫీలింగ్తో, హై ఎమోషనల్తో, స్ట్రాంగ్ ఇంటెన్షన్తో మీకు మీరే చెప్పుకోండి.
చెప్పి మీ దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ రాయండి సార్. ఈరోజు పౌర్ణమి, మీరు ఒక్కరోజు రాసినా చాలు 100 పౌర్ణమిలతో సమానం. పౌర్ణమి రోజు రాశారంటే మీరు 100 రోజులు చేసినట్లు రిజల్ట్ వస్తుంది సార్. అందుకే యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది. సముద్రంలో అలలు పోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అవునా కదా? పౌర్ణమి అంత ఎనర్జీ ఉంటుంది. సో ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో, హై ఎమోషనల్తో ఇంటెన్షన్ పెట్టి మీకున్న వాటికి తృప్తి చెందండి. ఓకే, ఒక 5 నుంచి 10 విషయాలకు గ్రాటిట్యూడ్ రాసుకోండి. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, థ్యాంక్ యూ మనీ, నా అవసరాన్ని తీరుస్తున్నందుకు మనీకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. స్ట్రాంగ్ ఇంటెన్షన్ తీసుకుని రాయండి. మీ పిల్లలకు థ్యాంక్ యూ చెప్పండి, మీ భార్యకు థ్యాంక్ యూ చెప్పండి, మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి, మీ బైక్కి థ్యాంక్ యూ చెప్పండి. ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి సార్. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి. 10 విషయాలకు ఉన్న వాటికి తృప్తి చెందండి. లేని దాని గురించి ఆలోచించవద్దు. ఉన్న వాటికి సంతోషంతో ఆనందంగా రాయండి సార్. సంతోషంగా ఆనందంగా రాయండి. ఈ పౌర్ణమి గ్రాటిట్యూడ్ అనేది చాలా పవర్ఫుల్. నమ్మండి, మిరాకిల్స్ జరుగుతాయి నమ్మితే. విశ్వాసమే భగవంతుడు, నమ్మకమే జీవితం. మీకున్న వాటికి కృతజ్ఞత చెప్పుకోండి. మీ కెరీర్, మీ బిజినెస్, మీ జాబ్ కూడా కృతజ్ఞత చెప్పండి. మీకు ఏది గుర్తొస్తే, మీకు ఉన్నాయనుకుంటే వాటన్నిటి కృతజ్ఞత చెప్పండి సార్. ఎస్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత రాసిన తర్వాత మీ కోరికను తీసుకోండి. ఒకే ఒక్క కోరికను జరిగిపోయినట్టు ఊహించుకొని రాసుకోండి సార్. మీ కోరికను మనసులో ఊహించుకొని అయిపోయినట్టు రాయండి. ఎవరైతే ఈ పౌర్ణమి రోజు అయిపోయినట్టు రాస్తారో 100 రోజులు చేసిన ఫలితం వస్తుంది. మీ కోరికను అయిపోయినట్టు రాసుకోండి. ఎస్ సార్. మార్నింగ్ మార్నింగ్ గ్రాటిట్యూడ్ రాయడం మనకు కూడా రిజల్ట్స్ వస్తాయి. నేను కూడా ప్రతిరోజు రాస్తున్నా సార్ గ్రాటిట్యూడ్. నేను రాసిన తర్వాత నేను క్లాస్ తీసుకుంటున్నా. అయిపోయినట్టు ఊహించుకొని రాయండి సార్. మీ కోరికను అయిపోయినట్టు ఊహించుకొని రాయండి. 2-3 లైన్స్ మీ కోరిక తీరిన తర్వాత మీరు ఏం చేస్తారో రాసుకోండి. ఇష్టంతో రాయండి సార్. ఏకాగ్రతతో రాయండి, దృఢ సంకల్పంతో రాయండి మీ కోరిక తీరినట్టు. ఎస్,
కోరికను రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఒకే ఒక కోరికను అయిపోయినట్టు ఊహించుకుని రాసిన తర్వాత 11 టైమ్స్ విజువలైజ్ చేసుకోండి సార్. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఆ కోరికను ఐ ఇంటెన్షన్తో ఏకాగ్రత ఊహించండి. కళ్ళు మూసుకొని వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకొని ఆ కోరికను 11 టైమ్స్ విజువలైజ్ చేయండి. ఆ మూన్ లైట్ గ్లాస్లో నిండుతున్నట్టు ఊహించండి. గ్లాస్లోకి ఆ మూన్ లైట్ పడుతున్నట్టు భావించండి. ఆ కోరిక అయిపోయినట్టు విజువలైజ్ చేయండి. ఐ ఇంటెన్షన్తో మూన్ లైట్ వస్తున్నట్టు ఊహించండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ ఆ వాటర్ రిసీవ్ చేసుకుంటున్నట్టు భావించండి. 11 టైమ్స్ మీ కోరికను ఊహించుకోండి. ఏంటి ఆనందంగా సంతోషంతో ఫీల్ అవ్వండి. ఆనందంగా సంతోషంతో ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. యూనివర్స్ థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ రిచ్, ఐఎమ్ నెంబర్ 1, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ మిలేనీర్, ఐఎమ్ మల్టీ మిలేనీర్ ఇన్ మై ఫ్యామిలీ. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ. ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా వైపుకి వస్తుందని ఊహించండి. మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. డబ్బు వర్షం మీ పైన కురుస్తున్నట్టు భావించండి. ఎస్, ఐఎమ్ ప్రాసెసింగ్ ఆఫ్ రిచ్, ఐఎమ్ ప్రాసెసింగ్ ఆఫ్ రిచ్. మీరు ధనవంతులు కాబోతున్నారు. ఫీల్ అవ్వండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. మీ అవసరాలన్నీ తీరుస్తున్నందుకు మనకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటి కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ పేరెంట్స్ థ్యాంక్ యూ చెప్పండి. మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్ సార్. ఈ ఇంటెన్షన్తో స్లోగా వాటర్ని అలాగే కళ్ళు మూసుకుని ఒక సిప్ తీసుకోండి అంతే. వాటర్ ఫుల్ ఛార్జ్ అయినాయి. ఒక సిప్ తీసుకొని పుక్లించండి. కొంచెం 2-3 టైమ్స్ అటు పుక్లించి స్లోగా లోపలికి తీసుకోండి. స్లోగా తీసుకోండి. స్లోగా రిలాక్స్. ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. పాజిటివ్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మీ లోపలికి వెళ్తుంది. రిలాక్స్, రిలాక్స్.
ఎస్ సార్. అది రైట్ సైడ్లో పెట్టుకోండి వాటర్ గ్లాస్ని. ఎస్. మీ ఇంటెన్షన్ ఏమైతుందో వాటర్ గ్లాస్ పట్టుకుని అది రిసీవ్ అయినట్టు తాగుతూ ఉండండి. ఓకే. ఎస్ సార్. మనం ఇప్పుడు మూన్ బాత్ చేద్దాం. మూన్ బాత్ చేసిన తర్వాత రాసిన పేపర్ ఏం చేయాలో చెప్తాను సార్. ఓకేనా? ఎస్. రిలాక్స్ కూర్చోండి, అందరూ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి సార్. వెన్నెముక స్ట్రైట్ ఉంటే కాస్మిక్ ఎనర్జీ మీ సహస్రామ చక్రం నుంచి రిసీవ్ అవుతుంది అనమాట. వెన్నెముక స్ట్రైట్ లేకపోతే ఇది తొందరగా రిసీవ్ అవ్వదు. ఓకే. స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి. చెస్ట్ ముందుకునండి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎనీ ముద్ర, ఏ ముద్ర అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ కంఫర్టబుల్గా కూర్చోండి. బాడీ రిలాక్స్గా వదిలేయండి. ఏదో స్టిఫ్గా పట్టుకున్నట్టు కూర్చోవద్దు. రిలాక్స్గా వదిలేసేయండి అంతే. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాసను గమనించండి. టేక్ ఏ డీప్ బ్రీత్. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఊహించండి. బ్రీత్ అవుట్. మీలో నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, స్ట్రెస్, దుమ్ముని బయటికి పంపించేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. మీలో నెగిటివ్ ఎనర్జీని లెట్ గో చేసేయండి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. మీ నుదుటి పైన 2 కనుబొమ్మల మధ్యన చంద్రుని కాంతి మీద పడుతున్నట్టు ఊహించండి. మీ 2 కనుబొమ్మల మధ్యన చంద్రుని కాంతి మీ మీద పడుతున్నట్టు ఊహించండి. ఆజ్ఞా చక్రంపై ఒక తెల్లని లైట్ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. ఎస్. మీ శరీరానికి చెప్పండి, డివైన్ ఎనర్జీ నా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, అంగీకరిస్తుందని మీ బాడీకి యాక్సెప్ట్ చేయండి. ఒక చంద్రుడి నుండి ఒక సిల్వర్ లైట్, వెండి కాంతి మీ మీద పడుతుంది. సిల్వర్ లైట్ ఊహించండి మీ 2 కనుబొమ్మల మధ్యన. తలపై నుండి శరీర భాగాలు అన్నింటికీ ఆ చంద్రుని శక్తిని మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఊహించండి. ఆజ్ఞా చక్రంపై నుంచి ఒక తెల్లని కాంతి, సిల్వర్ లైట్ అక్కడి నుంచి మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎస్. తలలో ఉన్న నెగిటివ్ థాట్స్, మీ స్ట్రెస్, ఒత్తిడి అన్నీ రిలీజ్ అవుతున్నాయి. మీ తలలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్, ఒత్తిడి, స్ట్రెస్, మీ తలనొప్పి అన్నీ బయటికి పంపించేసండి. ఎస్. నేను రిలీజ్ చేస్తున్నానని భావించండి. మీ నుదుటి పైన ఉండే నెగిటివ్ బ్లాక్స్ అన్నిటినీ రిమూవ్ చేసేయండి. కళ్ళపై చంద్రుని కాంతి పడుతుంది. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి మీకు. కళ్ళపై చంద్రుని కాంతి పడుతుంది. కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. ఎస్. మీ కళ్ళలో ఉండే నెగిటివ్, మీకు సైట్ కావచ్చు, ఓకే, రెడ్ ఐస్ కావచ్చు, మీ నిద్ర ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదున్నా క్లియర్ అవుతున్నట్టు భావించండి. మీ ముఖంపై చంద్రుని కాంతి పడుతుంది. మీ ముఖంపై సిల్వర్ లైట్ పడుతుంది. అందంగా తయారవుతున్నారు మీరు. చాలా గ్లామర్గా తయారవుతున్నారు. చాలా హ్యాండ్సమ్గా తయారవుతున్నారు. అలాగే మీ నోటి ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లీన్ చేస్తున్నాను అని భావించండి. తర్వాత థ్రోట్ చక్ర, మీ గొంతు భాగంలో సిల్వర్ లైట్ పడుతుంది. థ్రోట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ చేసేస్తున్నాను అని భావించండి. ఓకే. ఒక మూన్ లైట్ కింద కూర్చున్నట్టు భావించండి. మీ శరీరం మొత్తం ఇప్పుడు హీల్ అవుతుంది. ఎస్.
మీ శరీరం మొత్తం హీల్ అవుతుంది సార్ ఇప్పుడు. మీ శరీరం మొత్తం హీల్ అవుతుంది. భుజాలు, వెన్నెముక, మూన్ లైట్, ఒక వైట్ డివైన్ లైట్, తెల్లని కాంతి మీ శరీరంపై పడి మీ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్, ఊపిరితిత్తులు, చెస్ట్ ప్రాబ్లం ఏవైనా ఉన్నా కూడా క్లియర్ అవుతున్నట్టు భావించండి. ఎస్, మీ హార్ట్ పైన ఒక సిల్వర్ లైట్ పడుతుంది. నెగిటివ్ బ్లాక్స్ మొత్తం రిమూవ్ అవుతున్నట్టు భావించండి. ఎస్, స్టమక్ మీద ఒక మూన్ లైట్ పడుతుంది. కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గ్యాస్, అసిడిటీ, అజీర్ణ, డైజెషన్ ప్రాబ్లం ఉంటే కూడా బయటికి పంపించేసేయండి. ఎస్, మణిపుర చక్రం వైట్ డివైన్ లైట్ పడుతుంది. మణిపుర చక్రం కూడా హీల్ అవుతుంది. ఎస్, అనాహత చక్రం వైట్ డివైన్ లైట్ పడుతుంది. మీ అనాహత చక్రం కూడా హీల్ అవుతున్నట్టు ఊహించండి. నెక్స్ట్ మూలాధార చక్రం. మీ మూలాధార చక్రం పైన వైట్ డివైన్ ఎనర్జీ పడుతుంది. మీ 7 చక్రాస్ మొత్తం హీల్ అయ్యాయి. మీ శరీరం నుండి 7 చక్రాస్ మొత్తం యాక్టివేషన్ అయినట్టు భావించండి. మూలాధార చక్రం నుంచి అనాహత, మణిపుర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, ఆగ్నేయ చక్ర, సహస్రామ చక్ర, అన్ని చక్రాలు యాక్టివేట్ అయినట్టు భావించండి. నెగిటివ్ ఎనర్జీ మీ కాళ్ళ ద్వారా భూమిలోకి వెళ్తున్నట్టు ఊహించండి సార్. పైనుంచి ఒక మూన్ లైట్, ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ తలపై నుంచి ఫిల్ అవుతుంది. కాళ్ళ ద్వారా మీ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసి భూమిలోకి వెళ్తున్నట్టు ఊహించండి. ఒక బ్లాక్ ఎనర్జీ, ఒక దుమ్ము, డస్ట్ మీ లోపల నుంచి బయటికి వెళ్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ కాళ్ళ ద్వారా భూమిలోకి వెళ్తున్నట్టు ఊహించండి. ఎస్, మూన్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మూన్. చంద్రునికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు చాలా అందంగా తయారయ్యారు. చంద్రుని కాంతులు కూర్చున్నారు. చంద్రుని కాంతులు మెరుస్తున్నారు. చంద్రుడు ఎలాగైతే చూసి ఆనందంగా ఫీల్ అవుతున్నామో మిమ్మల్ని మీరు కూడా అందంగా తయారవుతున్నట్టు సంతోషపడండి. మీ ఆరోగ్యం చాలా బాగుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, మీరు డబ్బును ఆకర్షిస్తున్నారు. మీరు డబ్బును ఆకర్షిస్తున్నారు. మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నారు. మీకు అద్భుతమైన వ్యక్తిగా తయారయ్యారు. ఎస్, మీలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అయ్యాయి. మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నట్టు ఊహించండి. మీకు కావలసిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నట్టు ఊహించండి. మీ రిలేషన్షిప్ మెరుగుపడుతున్నట్టు ఊహించండి. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నట్టు ఊహించండి. ఓకే, ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చే లోపల మీ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతూ వస్తున్నట్లు ఊహించండి. చంద్రుడు ఏ విధంగా అయితే తగ్గుతున్నాడో పౌర్ణమి నుంచి రేపు పాడ్యం నుంచి అమావాస్య వరకు మీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నట్టు ఊహించండి. మీకు ఏం కావాలో అలా ఊహించుకోండి. మీ గోల్ ఊహించండి. మీరు ఎలా ఉండాలనుకున్నారో, మీ జాబ్లో ఎక్కడ ఉండాలనుకున్నారో, మేనేజరా, జనరల్ మేనేజరా, జిఎమ్మా, ఎస్, బిజినెస్లో మీరు ఏ స్థాయిలో ఉండాలనుకున్నారో, మీ టర్న్ ఓవర్ ఎంత కావాలనుకున్నారో బిజినెస్ చేసేవాళ్ళు, మీకు ఏం కావాలో అది ఊహించుకోండి సార్. ఈరోజు పౌర్ణమి మెడిటేషన్, మీకు ఏం కావాలో అది ఊహించుకోండి. ఎస్, హై ఎనర్జీ ద్వారా హీల్ చేసుకోండి. పాజిటివ్ని తీసుకుని మీ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అవుతున్నట్టు ఊహించండి. యూనివర్స్లో ఉండే హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ ద్వారా మీ బాడీ మొత్తం హీల్ అవుతుంది. మీ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గిపోయాయి. ఈ హై ఎనర్జీ ముందు మీ ప్రాబ్లమ్స్ చాలా చిన్నది. ఎస్, థ్యాంక్ యూ చెప్పండి పౌర్ణమి చంద్రుడికి. అలాగే చంద్రుని కింద కూర్చున్నట్టు భావించండి. ఒక కొండ మధ్యలో ఒక లోయ దగ్గర అడవిలోకి వెళ్తున్నట్టు ఊహించండి. ఒక కొండ దగ్గర నిలబడి, కొండ ముందు నిలబడి గట్టిగా అరవండి సార్. మీరు గట్టిగా అరవండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మీలో ఉండే నెగిటివ్ మొత్తం బయటకు పంపించేసేయండి. ఇప్పుడు మీరు ఒక ప్యూర్ ఎనర్జీ. మీరు ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐఆమ్ నెంబర్ వన్. ఐఆమ్ నెంబర్ వన్. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్.
I am rich. I am successful person. I am successful person. I am successful person. I am unstoppable. I am unstoppable. I am unstoppable. Relax. I am happy. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. I am happy. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. ఎస్. అబండెన్స్ ప్రాస్పరిటీ మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆరోగ్యవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి. ఎస్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. నేను డబ్బును ఆకర్షించే శక్తిని. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. మై బిజినెస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. టుడే ఆన్వర్డ్స్ మనీ విల్ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్. ఎవ్రీ డే ఐ రిసీవ్ మోర్ మనీ. Every day I receive more money. I make money even in my sleep. I give respect to money. Money give respect to me. ఎస్, నన్ను ధనవంతుని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా అవసరానికి మించి డబ్బు, సంపద, ఐశ్వర్యం నా దగ్గరికి వస్తున్నాయి. Yes, నా అవసరానికి మించి డబ్బు, సంపద, ఐశ్వర్యం వస్తున్నాయి. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. ఎస్, ఐ హ్యావ్ క్యాపబిలిటీ. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. ఊహించండి సార్, మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఎంత సంతోషంగా ఉంటారో. నేను ఎంత డబ్బునైనా ఈజీగా హ్యాండిల్ చేయగలను అని ఊహించండి. డబ్బు సంపాదించడం చాలా సులభం. డబ్బు సంపాదించడం చాలా తేలిక. మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించడం చాలా తేలిక అంటారో, డబ్బు మీ దగ్గరికి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఎస్, నేను డబ్బును వివిధ అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నేను డబ్బును వివిధ అనేక మార్గాల ద్వారా న్యాయంగా సంపాదిస్తున్నాను. నా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. నా జాబ్లో కూడా ప్రోగ్రెస్ ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. నేను చాలా హాయిగా అనిపిస్తుంది. నేను విజయాన్ని సాధిస్తాను. నేను విజయాన్ని సాధిస్తున్నాను. నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాను. నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. ఎస్, మీకు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మీరు పనిచేస్తున్న వాళ్ళకి, మీ పేరెంట్స్కి, మీ గురూస్కి, మీ టీచర్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. రిలాక్స్. 2 చేతులు రబ్ చేసుకొని బాడీ మొత్తం తలపై నుంచి పాదాల వరకు టచ్ చేయండి సార్ ఆ ఎనర్జీని. తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి ఆ ఎనర్జీని. మీ తలపై పెట్టుకొని బ్లెస్ చేసుకోండి. మీ మీ పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్లెస్ చేయండి సార్. ఈరోజు పౌర్ణమి మెడిటేషన్ ద్వారా హై ఎనర్జీ తీసుకున్నారు. మీ పిల్లలకు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్లెస్ చేయండి. విజువలైజ్ చేయండి, మీ ముందు ఉన్నారు, వాళ్ళకి బ్లెస్ చేస్తున్నట్టు. ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి. ఓకే, ఎదుటి వ్యక్తుల ధనవంతుడిని చూడండి, మీరు కూడా ధనవంతులు అవుతారు. ఎస్, అందరికి అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. తదాస్తు అంటేనే జరిగిపోయింది అని. రిలాక్స్. 2 చేతులు మీ కళ్ళ ముందు పెట్టుకొని మీ గోల్ని ఊహించండి సార్. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్, న్యూ కార్ ఈజ్ కమింగ్, న్యూ మనీ ఈజ్ కమింగ్, న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. 3 టైమ్స్ చెప్పండి. డ్రీమ్ హోమ్ ఈజ్ కమింగ్, న్యూ కార్ ఈజ్ కమింగ్, న్యూ మనీ ఈజ్ కమింగ్, న్యూ బిజినెస్ ఈజ్ కమింగ్. మీ గోల్ ఊహించండి, మీ గోల్ని. ఎస్, రిలాక్స్, రిలాక్స్. మూన్ లైట్లో నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మూన్ లైట్ కూర్చున్నట్టు భావించి థ్యాంక్ యూ చెప్పి మనస్ఫూర్తిగా మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకొని వాటర్ కొంచెం సిప్ చేయండి సార్. మీ చుట్టూ ఒక హై ఎనర్జీ ఉంది. ఒక 6 ఫీట్ గ్లాస్ చేతిలో పట్టుకొని ఫీల్ అవుతూ ఒక సిప్పు వాటర్ తీసుకోండి. ఒక సిప్పు నిదానంగా లోపలికి తీసుకోవాలి వాటర్ని. ఒకేసారి తాగకుండా
కొంచెం 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 తీసుకోండి. కొంచెం కొంచెం లోపలికి పంపించేసేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు మీకు బాడీ మొత్తం. చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఎస్, మీరు చాలా అందంగా తయారైనారు మూన్ బాత్ చేసి ఈరోజు. ఎస్ సార్, మీలో ఉండే ప్రాబ్లమ్స్, ఒత్తిడి, స్ట్రెస్ అన్నీ బయటికి పంపించేసేసారు. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. చాలా చిన్న పిల్లలుగా తయారైపోయినారు మీరు. ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, సంతోషంతో చెప్పాలి, ఎనర్జెటిక్తో చెప్పాలి సార్. మీరు స్నానం చేస్తే శరీరం మాత్రం శుద్ధ అవుతుంది. మూన్ బాత్ చేస్తే మీ ఇన్నర్ పార్ట్స్ మొత్తం క్లీన్ అవుతాయి. ఎస్ సార్. ఎలా అనిపించింది ఈరోజు మూన్ బాత్? ఎస్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది సార్. ఎస్. ఇంకా? నిజంగా చాలా రిలాక్స్ గా అనిపించింది. ఎస్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సూపర్ అండి, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అవును సార్, చాలా లెంగ్త్గా చేపించాం ఈరోజు, 25 minutes చేపించాం. ఎస్. జగదీష్ గారు, మహేందర్, రవి సార్ సార్ బాగుంది సార్, కనెక్ట్ అయ్యారా మూన్ బాత్? చాలా చాలా కనెక్ట్ అయ్యింది సార్. రైట్. మహేందర్ సార్? చాలా చాలా బాగుంది సార్. ఎస్ సార్. ఇలాగే మీరు కూడా ప్రతిరోజు కూర్చుని మీకోసం మీరు 10 to 15 minutes ఈరోజు నైట్ జెంట్స్ అయితే ఒక టెర్రస్ పైకి వెళ్ళి మూన్ బాత్లో నడవండి. మూన్ లైట్లో నడవండి. ఆ ఎనర్జీ మీ బాడీకి రిసీవ్ అవుతుంది. ఓకే రవి సార్? మీరు ఎస్ వీరేష్? నైట్ ఏమన్నా మూన్ బాత్ చేపిస్తారు సార్? ఈరోజు చేపించాం కదా, అదే 9:30 అట్లా పెట్టిండు కదా సార్. జనరల్గా అయితే నేను క్లాస్ ఓకే. కండక్ట్ చేస్తాను, పౌర్ణమి లింక్ పంపిస్తాను, జాయిన్ అవ్వండి అంతే. ఓకే రవి సార్? సరే సార్. రవి దొంతుల సార్ సార్ చేశారా మూన్ బాత్? చాలా చాలా బాగుంది సార్. ఏమనిపించింది? చాలా అంటే మనసులో ఎంతో అంటే బరువు తగ్గినట్టు అనిపించింది సార్ ఈ రోజు అయితే. తేలిక, మీ ఆ శరీరం ఆ, తేలిక అయిపోయింటారు. అవునవును సార్. రైట్ సార్. బుక్ రీడింగ్ ఎవరు ఈరోజు? వీరేషా? అవును సార్, మీరు ప్రిపేర్ అవ్వలేదు సార్. నో ఎక్స్క్యూజ్. ప్రిపేర్ అవ్వలేదని మీ సక్సెస్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. అవును సార్, జస్ట్ టుమారో కథలు 100% చెప్తే కథలు రాయడుగానే మిగిలిపోతారు. కారణాలు చెప్పకూడదు. కారణ జన్ముడు అవ్వాలంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే. రైట్ సార్. పేపర్ని రాశారు కదా, మీ నెగిటివ్, మీరు ఏదైతే చేయలేదు అని అనుమానం ఉంటుంది రాసుకున్నారు కదా, వాటిని బర్న్ చేసేయండి సార్. బర్న్ చేసి ఈ క్లాస్ అయిన తర్వాత బర్న్ చేయండి. ఒక క్యాండిల్లో కానీ ఒక కర్పూరం వెలిగించి బర్న్ చేసిన తర్వాత యాష్ ఉంటుంది కదా, యాష్. ఓకే. ఈరోజు పౌర్ణమి కాబట్టి చంద్రుడు ఎలిమెంట్ వాటర్ అన్నమాట, వాటర్ ఎలిమెంట్. ఓకే. ఒక మీరు సింక్లో కానీ లేదు ఒక గ్లాస్లో మిక్స్ చేసి సింక్లోకైనా వేసేయచ్చు. మళ్ళీ వాటర్ కూడా చెప్పుకొని దాన్ని నెగిటివ్ని బయటికి పంపించేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఆ ఇంటెన్షన్ తీసుకొని బయట సింక్లో కానీ బయట కాలువలో కానీ వేసేయండి. ఓకే. బర్న్ చేసిన తర్వాత ఆ నెగిటివ్ని బర్న్ చేసి ఇక్కడ ఎంత ఫైర్ ఎలిమెంట్ వాడారు, వాటర్ ఎలిమెంట్ వాడారు, అవునా కదా? సో మూన్ ఎలిమెంట్ యూనివర్స్ చూస్తుంది. విత్ ఇంటెన్షన్ వాటిని బయటికి పంపించేస్తున్నట్టు విజువలైజ్ చేయండి. చేసిన తర్వాత బర్న్ చేయండి. ఓకే. కాల్చిన తర్వాత యాష్ వస్తుంది కదా, పేపర్ ఒక వాటర్లో కలిపి మళ్ళీ వాటర్ని గ్లాస్ చేతిలో పట్టుకొని నాలో ఉండే నెగిటివిటీని బయటికి పంపించేస్తున్నాను ఫీల్ అయ్యి బయట సింక్లోకి వేసేయండి. అది బయటికి వెళ్ళిపోతుంది. క్లియర్? ఫ్లష్ చేసేయండి అంతే. ఎస్ సార్. అందుకే లైవ్గా రాపిచ్చాం స్టార్టింగ్లో. రాయని వాళ్ళు ఒక వైట్ పేపర్లో 3 బ్లాక్స్ 3 నెగిటివ్ని రాసి కాల్ చేయండి సార్.
ఫైర్ చేయండి. కాల్ చేసిన తర్వాత వాటర్ మిక్స్ చేసి బయటికి పంపించేసేయండి. క్లియర్? నెగిటివిటీ అంటే సార్ అంటే మనలోనియా మీలో నెగిటివిటీ ఏమున్నాయి? మీ మానసిక స్థితి ఏంటి? నేను సక్సెస్ కాలేకపోతున్నాను. సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి. డబ్బు నా దగ్గరికి రావటం లేదని ఉంటాయి కదా! అవును సార్ ఉంటాయి. మనిషి చాలా నెగిటివ్స్ ఉంటాయి. మీకేమనిపిస్తుందో అది రాసుకోండి. క్లియర్?